హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల 1/x⁴m mth రూట్ ఆఫ్ x⁴m+1 dx ఉంది. అయితే ఇలా mnలు ఉన్నప్పుడు ఇంటిగ్రల్ని షార్ట్ కట్ ద్వారా చేయడానికి యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఆ mకో nకో చిన్న చిన్న వాల్యూస్ ఇస్తాం. సో అయితే కొన్నిసార్లు m=0 n=0 కూడా వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ మాత్రం m=0 వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీరు అక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ని పవర్స్ లాగా రాసుకుంటే సో I ఈక్వల్ టు అది ఎలా రాయొచ్చు అంటే 1/x⁴m. ఆ సెకండ్ ఫ్యాక్టర్ mth రూట్ ఆఫ్ ఉంది, mth రూట్ ఆఫ్ x⁴m+1. mth రూట్ ఆఫ్ అంటే హోల్ పవర్ 1/m వేసుకోవాలి. సో ఇక్కడ m=0 పెడితే అక్కడ 1/0 నాట్ డిఫైన్డ్ కాబట్టి 0 పెట్టొద్దండి. ఇప్పుడు నెక్స్ట్ m=1 ఆలోచిస్తాం. సో m=1 పెడితే క్వశ్చన్ అయితే 1/ఇంటిగ్రల్ లోపల ఉన్నది 1/x ఇంటూ x+1 అవుతుంది ఇంటిగ్రల్ dx. దిస్ ఈజ్ ఫర్ m=1. అయితే ఇప్పుడు దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ లాగా రాస్తే 1/x మైనస్ 1/x+1 సపరేట్ చేసి స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లాగా వేసుకుంటే లాన్ వస్తుంది. ఈ ఫస్ట్ టర్మ్కి లాన్ x వస్తుంది, సెకండ్ టర్మ్కి లాన్ x+1 వస్తుంది. సో లాన్ x/x+1 ప్లస్ c వస్తుంది. ఇది m=1కి. అయితే లానే లేదు అసలు ఆప్షన్స్లో లానే లేదు. అండ్ m=1 పెడితే ఫస్ట్ రెండు ఆప్షన్స్ నాట్ డిఫైన్ అవుతున్నాయి. సో అందుకని m=1 పెట్టడం వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. సో దట్స్ వై పుట్ m=2. సో m=2 పెడితే ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుందో చూడాలి. ఆ క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేసి అప్పుడు ఆప్షన్స్లో m=2 పెట్టాలి. ఓకే, సో I ఈక్వల్ టు ఫర్ m=2 ఇంటిగ్రల్ 1/x⁴m x² ఇంకా x⁴m+1 హోల్ పవర్ 1/m అంటే x² + 1 హోల్ పవర్ 1/2 dx. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ లైక్ x² రూట్ x² + 1 x² రూట్ x² + 1. సో అక్కడ 1 + x² ఉంది కాబట్టి వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ సబ్స్టిట్యూషన్. పుట్ x = tan θ, ఎందుకంటే dx ఏమో sec² θ dθ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ని పూర్తిగా థీటాల్లోకి మారిస్తే ఇంటిగ్రల్ x ప్లేస్లో tan θ tan² θ రూట్ 1 ప్లస్ రూట్ tan² θ +1 dx. పైన dx ఉంది, dx ఈజ్ sec² θ dθ. ఓకే, సో ఇప్పుడు వీలైనంత వరకు ముందు దీన్ని సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ sec² θ బై tan² θ ఇంటూ రూట్ tan² θ +1 ఈజ్ జస్ట్ secant θ. tan² θ +1 secant² θ రూట్ లోపల ఉంది కాబట్టి బయటికి secant θ వస్తుంది. ఇప్పుడు ఒక secant θని క్యాన్సిల్ చేయొచ్చు న్యూమరేటర్లో డినామినేటర్లో. సో మిగిలేది secant θ బై tan² θ dθ. ఇప్పుడు కాస్ సైన్లో మార్చుకుంటే దీన్ని మనం ఇమీడియట్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో పైన ఉన్న secant ఈజ్ 1/cos అండ్ కింద ఉన్న tan² θ sin² θ బై cos² θ. సో కింద డినామినేటర్లో ఉన్న డినామినేటర్ని ఈ cos² θని పైకి తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తే cos² θ బై cos θ బై sin² θ dθ. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే cos θ పైన న్యూమరేటర్లో cos క్యాన్సిల్ అయ్యి ఒక cos మిగులుతుంది, cos θ dθ బై sin² θ. ఇప్పుడు ఇక్కడ cos θ dθ పైన ఉంది కాబట్టి sin θని మనం t పెడదాం. పుట్ t = sin θ, ఎందుకంటే dt అక్కడ పైన రెడీగా ఉంది. cos θ dθ. సో ఇంటిగ్రల్ dt బై sin² θ అంటే t², ఎందుకంటే tనే మనం sin θ పెట్టాం. సో dt బై t² ఈజ్ -1/t ఆర్ x⁴n+1 ఫార్ములా వాడితే n+1/n+1 స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా మీరు ఇలా అయ్యచ్చు. సో ఇప్పుడు ఇది -1/t అవుతుంది. ఆ నంబర్ సింప్లిఫై చేస్తే పవర్లో డినామినేటర్లో -1/t + c. కానీ మనం ఆన్సర్ ఇవ్వాల్సింది ఎక్స్ల్లో, అయితే ముందు టీని తీటాల్లో రాసుకుంటే -1/t sin θ
ఇప్పుడు ఈ సైన్ థీటాని మళ్ళీ మనం ఎక్స్లో కన్వర్ట్ చేయాలి. దానికి మనం థీటాని ఏం పెట్టుకున్నామంటే tan ఇన్వర్స్ ఎక్స్ ఆర్ ఎక్స్ని tan థీటా పెట్టుకున్నాం. సో ఎక్స్ tan థీటా అయినప్పుడు సైన్ థీటా ఏమవుతుంది? ఎక్స్ tan థీటా మీనింగ్ ఏంటంటే ఇలా ఒక రైట్ ట్రయాంగిల్ వేసుకుంటే ఇది థీటా అయితే ఆపోజిట్ సైడ్ ఎక్స్ అడ్జసెంట్ సైడ్ 1 అవుతుందని అర్థం. అప్పుడే మనకి tan థీటా x/1. సో ఈ కేసులో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఈ ట్రయాంగిల్ వేసుకుంది ఎందుకంటే దీని నుంచి సైన్ థీటా రాసుకోవటానికి సైన్ థీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై హైపోటెనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో సైన్ థీటా ఈజ్ ఎక్స్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ -1 బై సైన్ థీటా ప్లస్ సిలో మనం ఆ సైన్ థీటాని పెట్టాలి. సో అంటే డినామినేటర్లో పెట్టాలి -1 బై ఎక్స్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. సో రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 పైకి తీసుకెళ్తే మైనస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. సో ఇది మనకి ఇప్పుడు ఆప్షన్స్లో ఉండాలి. ఇదే ఆన్సర్. సో ఇది ఎప్పుడు ఆన్సర్ అంటే m=2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఆప్షన్స్లో m=2 పెట్టుకొని దీన్ని టాలీ చేసుకోవాలి. ఓకే, అయితే ఆప్షన్ 3 అండ్ 4లో m=2 పెడితే -1/2 1/2 వస్తున్నాయి. ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్లో 2ఏ లేదు డినామినేటర్లో. సో అందుకని ఆన్సర్ ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్లో m=2 పెడితే ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే m=2 పెడితే 1/2 - 1 m2 పెడితే రూట్ అయిపోతుంది. ఆ బ్రాకెట్ లోపల స్క్వేర్ రూట్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ మళ్ళీ m=2 కదా ప్లస్ సి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే బయట అయితే 1, ఈ స్క్వేర్ని లోపలికి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో ఇది కాదు మనకు వచ్చిన దాంట్లో పైన రూట్ ఉంది. ఓకే, సో ఆ రూటు ఈ సెకండ్ ఆప్షన్లో వస్తుందేమో చూద్దాం. సో ఇక్కడ m=2 పెడితే -1/2 - 1 ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ mth పవర్ అంటే 1/m పవర్ 1/m లాగా. సో స్క్వేర్ రూటే అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ 2 - 1 ప్లస్ సి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ముందు -1 అండ్ ఇక్కడ పవర్లో 2 - 1 కాబట్టి 1ఏ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవచ్చు. సో రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. సో అంతేనండి, ఈ సెకండ్ ఆప్షనే మనకు వచ్చింది ఫర్ m=2. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇదేంటి సార్ షార్ట్ కట్ అని చెప్పి ఇదంతా చేశారు అంటే m= సమ్ నైస్ వాల్యూ పెట్టుకుంటే మనకి మధ్యలో ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇక్కడ మనం చేసిన ఇంటిగ్రల్స్ అన్నీ చిన్న చిన్న ఇంటిగ్రల్స్. ఓకే, అలా కాకపోయినా దీన్ని ఫార్మల్ మెథడ్లో చేసినా కానీ అంత లాంగ్ ఏం అవ్వదు. కాకపోతే కొంచెం ఎక్స్ప్రెషన్స్ హెవీగా అనిపిస్తాయి. అయితే ఫార్మల్ మెథడ్లో దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఫార్మల్ మెథడ్లో చేయటానికి పుట్ x=1/t x=1/t పెట్టి సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రల్ని రెడ్యూస్ చేస్తే ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది dt/√. పైన ఒక ఫంక్షన్ రూట్ లోపల ఒక ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని మళ్ళీ z పెడితే ఇది సెట్ అయిపోతుంది. ఓకే, ఇంటిగ్రల్ సెట్ అయిపోతుంది. dz బై సమ్ ఫంక్షన్ ఆఫ్ zగా సెట్ అయిపోతుంది. అప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ఇది వన్ వే x=1/t పెట్టడం. ఇంకో మార్గం ఏంటంటే ఈ రూట్ లోపల ఉన్న హయ్యెస్ట్ పవర్ని బయటకు తీయటం. ఈ రూట్ లోపల ఉన్న x⁻m టేక్ x⁻m అవుట్ సైడ్ ద రూట్. x⁻m బయటకి ఎక్స్గా వెళ్తుంది. అలా కామన్ తీసిన తర్వాత ఆ రూట్ లోపల ఏం మిగిలితే దాన్ని మళ్ళీ టీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నా కానీ వస్తుందండి ఈ ప్రాబ్లం. బేసికల్లీ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. అయితే ఇలాంటి మోడల్స్లో మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టేక్ హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ అవుట్ సైడ్ దట్ ఇర్రేషనల్ టర్మ్. సో వేరే మోడల్స్లో మీరు చూస్తారు PYQsలో. సో బేసికల్లీ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. అయితే ఫుల్ చాప్టర్ మీద అయితే ఫుల్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్ PYQsది ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ యూస్ఫుల్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.